పోలీస్ స్టేషన్లో ఈ సిపి గారికి వెళ్ళింది. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఆ పీడీ యాక్ట్ సంతకం అవ్వకపోవడం వల్ల అతను బయట ఉండి ఆ రోజు నేరం జరిగింది. లేకపోతే అతను లోపలికి వెళ్ళిపోయింటే నేరం జరిగి ఉండేది కాదు. రెండోది, అతను రౌడీ షీటర్ అయ్యింది, రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టవలసిన పరిస్థితిలో 3 రోజులు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ అని చెప్పేసి అతను లీవ్ తీసుకుని ఆ రోజు కిడ్నాప్ చేయడం జరిగింది. అది అతని పరిస్థితి. అతనితో నేను ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ పాత్రికేయులను అడుగుతున్నాను, మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు కాబట్టి నేను ఒకటే సింపుల్ క్వశ్చన్లు అడుగుతాను. ఏ రోజైనా మీరు నా గత 10 సంవత్సరాలు నేను ఒకటే నెంబర్ వాడుతూ ఉన్నాను, నా ఫోన్ డేటా తీసుకోండి. ఏ రోజైనా అతనితో ఒకరోజు నేను ఫోన్లో మాట్లాడినట్టు కానీ, అతనితో నేను కలిసి మాట్లాడినట్టు ఒక ఫోటోగ్రాఫ్ కానీ, ఒక వీడియో కానీ, అతని గురించి నేను ఎవరికైనా రికమెండేషన్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే మీరు ఏ నేరానికి ఏ శిక్ష విధించినా నేను దానికి సిద్ధం. రెండోది, పోనీ ఇన్ని సంవత్సరాలు అతను అడ్డు పెట్టుకునే నేరాలు చేశానంటున్నారు కాబట్టి ఇన్ని కేసులు తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి, వైసీపీ ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి. ఏ రోజైనా ఈ కేసుల్లో ఎంవివి సత్యనారాయణ గారి మీద ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరన్నా రాశారా నా పేరు? పోనీ ఎంపీ అయితే నా మీద భయపడి అనుకోవచ్చు. ఎమ్మెల్యే నేను ఎంతమంది 2019 ముందు ఆ గవర్నమెంట్లో ఎవరన్నా నా పేరు రాశారా? కేవలం అతను చాలా క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ శరత్ అనే మా అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడని గమనించి అతన్ని బంధించి శిక్షిస్తే డబ్బులు వస్తాయని కేవలం ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు అతను చేయడం జరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో లేకపోవటం, మా వైఫ్కి మా అబ్బాయితో ఫోన్ చేయించి మరీ పిలిపించుకుని ఒంట్లో బాగోలేదని పిలిపించుకోవటం, అదేవిధంగా మళ్ళీ మా వైఫ్తోని శరత్తోని మళ్ళీ జీవి గారిని ఫోన్ చేసి రప్పించుకోవటం, తర్వాత మళ్ళీ నన్ను కూడా పిలిపించాలనే ఉద్దేశంతో అతను చేయటం. కానీ నేను హైదరాబాద్లో ఉండటం వలన అప్పటికే నాకు అనుమానం వచ్చి వీళ్ళ ఫోన్లు ఎందుకు ఎత్తట్లేదని డౌట్ వచ్చిన వెంటనే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రోజు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. సో ఇంత దారుణమైన వార్తలు ఇవాళ ఈనాడు పేపర్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్, అది పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తెలుగుదేశానికి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఈనాడు తెలుగుదేశం పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారే విధంగా ఏ ఒక్కరు చేసినా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దీని మీద మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, మేము కూడా కోర్టులో కేసులు వేయచ్చు. ఏ రోజైనా మేము వేసాం ఆ కేసులు. సరే ఏదో రాసుకుంటున్నారులే, రాసుకొని చెప్పి ఏ రోజు మేము పట్టించుకోలేదు. మొన్న నిన్న ఈరోజు కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎంవివి సత్యనారాయణ 27 సంవత్సరాలు 1997లో ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. 100 అపార్ట్మెంట్లు ఇక్కడ కట్టాను, నేను హైయెస్ట్ అపార్ట్మెంట్స్ కట్టాను. ఏ ఒక్కరోజు నా మీద ఏ ఒక్క కన్జ్యూమర్ కానీ, ఒక కస్టమర్ కానీ, ఒక ల్యాండ్ ఓనర్ కానీ నా మీద కేసు ఫైల్ లేదు ఎక్కడొక్కడ. ఒక్క కేసు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కళ్ళ వెంకటరావుతో నాకు గొడవ అయింది. ఒకరోజు మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ రోడ్ ఆయన సైట్లోంచి వెళ్తుంది కాబట్టి ఆయన అబ్జెక్షన్ చేశాడు కాబట్టి ఆయనకి నాకు ఘర్షణ అవటం, ఆయన మీద కేసు పెట్టడం అవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలే. అంతే తప్ప ఏ ఒక్కరితో నాకు ఘర్షణలు కానీ గొడవలు కానీ లేవు. ఇటువంటిది ఈరోజు ఇంత దుర్మార్గంగా నా మీద ఇలాంటి వార్తలు రాయటం చాలా మనస్సుకు బాధ కలిగించే విషయం కాబట్టి ఈరోజు మీ అందరి ముందు కూడా ఇది తెలియజెప్పడానికి వచ్చేనని తెలియజేస్తా ఉన్నా. ఇది ముఖ్యంగా ఈ హేమంత్ అనే వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా నాకు సంబంధాలు లేవు, అతను ఎవడో నాకు తెలియదు, అతనితో నాకు వ్యాపార లావాదేవీలు లేవు, సైట్ డీల్స్ లేవు, సైట్ కొనటాలు లేవు, సైట్ అమ్మటాలు లేవు. అదేవిధంగా అతనికి ఒక కారు కాదు కదా, ఒక ఆటో కాదు, ఒక మోటార్ సైకిల్ కూడా నేను గిఫ్ట్ ఇవ్వలేదు ఈరోజు కూడా. అదేవిధంగా విల్లా కాదు కదా, ఒక కనీసం గుడిసు కూడా గిఫ్ట్ ఇవ్వలేదు, ఒక స్థలం కూడా గిఫ్ట్ ఇవ్వలేదు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఇవన్నీ చేత్తో ఇచ్చిపుచ్చుకునేవి కాదు, అన్నీ రికార్డెడ్గా ఉండాలి. ఒక వెహికల్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ తాలూకా ఆర్టీఓలో ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయాలి, నా పేరుతో కొనాలి, నేను ఫైనాన్స్ కట్టాలి, ఆ కారు అతని పేరు ఇవ్వాలి, లేదంటే నేను డబ్బులు పెట్టుకోవాలి అతని పేరుని ఇవ్వాలి. 5 కార్లు పోనీ నేను ఇచ్చాను, ఎక్కడున్నాయి చెప్పానండి కార్లు? ఏ కారు ఎక్కడుందో చెప్పానండి? 5 విల్లాలు ఎక్కడున్నాయి చెప్పానండి? 12 స్థలాలు ఎక్కడున్నాయి చెప్పానండి? ఇంత ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఇటువంటి పనులు కార్యక్రమాలు ఎందుకు చేస్తాడో మనందరికీ అర్థం కాని విషయం. సరే దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నాకేంటంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం కూడా నేను వద్దు అనుకున్న మార్నింగ్ కూడా ఇవాళ సరే ఈ పేపర్ చూసిన రోజు పొద్దున పేపర్ చూసే పని ఏంటంటే మాకు నిజంగా మీ అందరు పాత్రికేయులందరికీ చెప్తాను, మనసు బాధతో చెప్తాను. పొద్దున్న పేపర్ చూసి మన కోసం ఏం వార్తలు రాశారని చదువుకొని బాధపడి పక్కన పెట్టడం తప్ప రెండో పని లేదండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమి తిడతారో తెలియదు, అంత నేరం ఘోరం ఏం చేస్తాం ఊరికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ మేము అనేది నాకు అర్థం కావట్లేదు. సరే ఇంకో విషయం, సరే ఈ కిడ్నాప్స్ మ్యాటర్ ఇది, దయచేసి కిడ్నాప్లో మీరు ఇప్పటికైనా గమనించండి. ఈటీవీ వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా రాసుకోండి సార్.
దయచేసి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కానీ ఉంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేను ఎంక్వైరీ, మనకు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో జైలుకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకున్నారంట. మంచిది, చేసుకుంటే డీటెయిల్డ్గా ఏదైతే వాళ్ళు అంతకుముందు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఛార్జ్ షీట్లో ప్రతి ఐటమ్ని రీఓపెన్ చేసి చేసుకోమని చెప్పి నేనే కోరుతా ఉన్నా. కోరితే వాళ్ళు కూడా అర్థమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజెప్పాల్సింది కోరుతా ఉన్నా. ఇది 13 కేసులు ఉన్న వ్యక్తిత్వం. అత్యంత దారుణంగా ఒక మహిళని మర్డర్ చేసి, రేప్ చేసి మర్డర్ చేసిన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తికి ఇవాళ వెనకేసుకొచ్చిన అలాంటి వ్యక్తిని మీరు ఇవాళగా మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకా రెండోది, ఈ మధ్యన సిరిపురం గొడవ రోజు చూస్తూనే ఉన్నాం. దాంట్లో 2 ఎలిగేషన్స్. ఒకటి, రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టించేసి అందరినీ ఇబ్బంది గురి చేశాననేది. నేను 14/8/2023లో నేను మున్సిపల్ కమిషనర్కి, పోలీస్ కమిషనర్కి ఉత్తరాలు రాశాను. నేను అవి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా ఉండటం వల్ల ఇబ్బంది పడతా ఉన్న ట్రాఫిక్ అంటే స్వచ్ఛ సర్వేక్షణ ప్రకారం, స్మార్ట్ సిటీ రూల్స్ ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్స్ని మినిమం చేయాలని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి సార్, మేమేం చేయలేము, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అంటే సరే నేను విడిచిపెట్టాను. దాని మీద నన్ను ఎన్నో రకాలుగా నా మీద రకరకాల ఆరోపణలు చేశారు. సరే ఏదో మాట్లాడుకున్నారని వదిలేశాను. రెండోది, 63 కోట్ల రూపాయలు టీడీఆర్ నేను తీసేసుకున్నాను అన్నారు. ఒరిజినల్గా ల్యాండ్ నాది కాదు, హెగ్డే ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు విజయవాడలో ఉంటారు, వాళ్ళది. మాకు డెవలప్మెంట్కి ఇచ్చారు. 40% మేము వాళ్ళకి ఇవ్వాలి, 60% మేము తీసుకోవడానికి, బిల్డింగ్ కట్టడానికి వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యాం. పని మొదలుపెట్టాం. దానికి 2041 మాస్టర్ ప్లాన్ 2021లో వచ్చింది, 22లో 2041 ఫోర్స్లో ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలో వెడల్పుకు తగిన స్థలం రోడ్డుకు విడిచిపెట్టిన తర్వాతే బిల్డింగ్ కట్టాలి. అది రూల్. అది లేదంటే బిల్డింగ్ కట్టేసిన తర్వాత అప్పుడు రోడ్డు వేస్తానంటే బిల్డింగ్ అడ్డు వస్తుంది రోడ్డుకి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 అడుగుల రోడ్డు వెడల్పు ప్రకారం అక్కడ ఎంతైతే 2 పక్కల డివైడ్ చేసి ఈ పక్కన ఎంత వదిలిపెట్టాలనేది మున్సిపాలిటీ ఒక రూల్స్ ఫిక్స్ చేసి దాని ప్రకారం ఎంత స్థలం విడిచిపెడితేనే మేము ప్లాన్ ఇస్తాం, దీనికి టీడీఆర్ ఇస్తామని వాళ్ళు చెప్పిన తర్వాత, టీడీఆర్ బాండ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాతే ఆ స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గిఫ్ట్ రూపంలో వాళ్ళు ఓనర్స్ ఇచ్చి టీడీఆర్ బాండ్స్ తీసుకుని, టీడీఆర్ కూడా ఎక్కడ కూడా బయటికి పట్టుకెళ్ళలేదు. వాళ్ళు సేమ్ సైట్లోనే బిల్డింగ్ కట్టుకోవడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా మీరు నోట్ చేసుకోండి పాయింట్ని. 63 కోట్లు టీడీఆర్ బయట పట్టుకెళ్ళి అమ్ముకోవట్లే, సేమ్ సైట్లోనే ఇక్కడ పోయిన ల్యాండ్ ఎక్కడైతే పోయిందో దాంట్లో వాడుకుంటున్నారు. వాళ్ళు సేమ్ సైట్లో కట్టుకోవడానికి రెడీ అయ్యి ఆ టీడీఆర్ ప్రకారం బిల్డింగ్ కట్టడానికి వెళ్తూ ఉన్నారు. దాని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సరే మేము ఎంపీగా ఉన్నాం కాబట్టి బిజినెస్ చేస్తాం, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తారనుకున్నాం. సరే కానీ అని ఊరుకున్నాం. దాన్ని పక్కన పెడితే ఇంకో మూడో విషయం, కోరమన్నపాలెంలో 4 విషయాలు మీకు క్లారిఫై ఇవ్వాలనుకున్నాం. ఫస్ట్ది హేమంత్ విషయం అయింది, రెండోది సిరిపురం విషయం అయింది, మూడోది కోరమన్నపాలెంలో ఎంవీఎంకే పార్క్ అని ఒక 2000 అపార్ట్మెంట్లు కట్టాం, 2000 ఫ్లాట్లు, ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ 10 ఎకరాల్లో. 2018 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా వీళ్ళందరితో అగ్రిమెంట్ అయ్యాం. మేము అగ్రిమెంట్ అయ్యి 2018లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం. దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంపీని కూడా కాదు అప్పుడు. 2019లో పని మొదలుపెట్టాం. 2021 కల్లా కంప్లీట్ చేసాం. 22 కంప్లీట్ చేసాం. దాన్ని రీసెంట్గా అందరూ దిగిపోయారు కూడా. దాంట్లో 1%గా నేనేదో ఫోర్స్ఫుల్గా తీసుకున్నానని చెప్పేసి దాని మీద రకరకాల ఆరోపణలు మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది. దాంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే 3 పార్టీలు, అందులో 10 ఎకరాల ల్యాండ్, గజం 10,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ. అది 50,000 గజాలు, 45,000 చిల్లర, 48,000 గజాలు, 47-48 కోట్లు దాని వాల్యూ. ఆ రోజు నేను ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు 170 మంది డిఎల్బి డాక్ లేబర్ బోర్డు ఎంప్లాయీస్ అండి, షిప్ యార్డ్, పోర్టు 170 మంది, 170 మందికి 170 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చాను. అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చిన ఏజ్డ్ పీపుల్ అందరినీ కూడా ఇక్కడికి. అది కాకుండా కొప్పిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి 30 ఫ్లాట్లు 10 కోట్ల రూపాయలు ఇచ్చాం ఆయన. అది కాకుండా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో 14,000 ఎస్ఎఫ్టీ వాళ్ళకి ఇచ్చాం. ఈ డాక్యుమెంటేషన్ చేయటం కోసం వీళ్ళ మధ్యలో చిన్న మనస్పర్ధలు, ఎందుకంటే వీళ్ళందరూ మోసపోయారు. లేఅవుట్లో బిట్లు కొనుక్కుని 30 సంవత్సరాలు బాధలు పడతా ఉన్నారు. వీళ్ళ దగ్గర 10 సంవత్సరాలు నా దగ్గరికి వచ్చారు. 2011-12 నుంచి నా దగ్గరికి వచ్చారు. 11లో వచ్చారు నా దగ్గరికి. రొక్కం గారు అని చెప్పేసి పోర్టు డిప్యూటీ చైర్మన్, ఆయన ద్వారా 4-5 మీటింగ్లు వాళ్ళ ఇంట్లో పెట్టి వీళ్ళందరికీ మనిషికి ఒక ఫ్లాట్ ఇస్తానని, వీళ్ళు అడిగితే ఫ్లాట్లు కట్టిస్తాను ఒప్పుకుని 170 ఫ్లాట్లు అందరికీ వేళ రాని ప్రాపర్టీ నెలకి ఇచ్చాం. కోర్టులో కేసులు పడతా ఉంటే, గొడవలు పడతా ఉంటే కొప్పుశెట్టి శ్రీనివాస్ గారు అగ్రిమెంట్ హోల్డర్,
ఆయన కోర్టుకు వెళ్ళారు. ఒరిజినల్ ఓనర్స్ ఆయనకి అగ్రిమెంట్ రాస్తే ఆయన వచ్చి వీళ్ళకి అమ్మేస్తే వాళ్ళందరూ ఆయన మధ్యలో కోర్టుకు వెళ్ళడం డిస్ప్యూట్లో పడింది. ముగ్గురు ఓనర్స్కి మేము ఏం చేస్తామంటే అందరికి అంగీకారంతో వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి ఆ బిల్డింగ్ మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. 1% ప్రాపర్టీ నేను తీసుకుంటానంటే ఈరోజు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు దాని మీద. కానీ వాస్తవం దాంట్లో వీళ్ళందరూ కలిపి 215 ఫ్లాట్లు 2,15,000 ఎస్ఎఫ్టీ ప్లస్ 10 కోట్ల రూపాయలు క్యాష్ మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో 25% మేము ఖర్చు దాంట్లో ఇవ్వడం జరిగింది. సరే, ఎవరు ఇష్టమైన మాట్లాడుతున్నారు, అదే మాట్లాడుకుంటే ఈరోజు రేడియంట్ గవర్నమెంట్ 8%కి ఇచ్చింది. రేడియంట్ రుషికొండలో 8% గవర్నమెంట్ ఇచ్చింది. మేము 22% ఇచ్చాము. వీళ్ళందరూ కలిపి 2,500 రూపాయలు చొప్పున 2 బెడ్రూమ్ హౌసెస్ 10 ఫ్లోర్లు కట్టి అందరికీ మంచి అద్భుతమైన బిల్డింగ్లు ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. తక్కువ ధరలో ఇచ్చాం. అది ఇంకా 4వ విషయం వచ్చేసరికి అవన్నీ కూడా యాజ్ పర్ రికార్డు, మీలో ఎవరికి కావాల్సిన రికార్డులన్నీ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. అది కూడా 4వ విషయం హైగ్రేవా అనేది ఆ ప్రాజెక్టు నాకు సంబంధం లేదు, నాది కాదు, నా పేరు కానీ నా ఊరు కానీ నాకు దాంట్లో లేదు, బినామీ కూడా కాదు, దాంట్లో నాకు సంబంధం లేదు. ఒక్కటి మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారు 2019 జనవరిలో జగదీశ్వరుడు కంపెనీ హైగ్రేవా లోన్లు కట్టలేక ఎన్పీలోకి వెళ్ళిపోతుంటే 15 కోట్లు ఆ రోజు బ్యాంకులో కట్టాలని చెప్పేసి అంటే నన్ను వచ్చి జీవి గారు అడిగితే ఆయన ఎవరో కూడా చూడకుండా జీవి గారి మాట కోసం 15 కోట్ల రూపాయలు నేను ఆర్టీ చేసేసాను ఆ రోజు. తర్వాత సబ్సిక్వెంట్గా నాకు ఇచ్చారు, వేరే సంగతి అది. ఆ రకంగా 15 కోట్లే కాకుండా రకరకాలుగా జీవి గారు ఇరుక్కుపోవటం వలన, ఆ కేసుల్లో వాళ్ళ డబ్బులు ఇరుక్కుపోవటం వలన ఆ ల్యాండ్ తప్పక గతి లేక ఆ ల్యాండ్ తీసుకుని ఇవాళ దాన్ని కడతా ఉన్నారు బిల్డింగ్. దానికోసం అది ప్రభుత్వం అమ్మిన భూమి వీళ్ళు కడతా ఉన్నారు. సరే, అతను జగదీశ్వరుడు గురించి మీకు చెప్పాలంటే 114 కేసులు అతని మీద. 114 బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టినవి అయితే, దొంగ సైట్లు అమ్మేసినవి అయితే, దొంగ సైట్లు బ్యాంకులో పెట్టేసినవి అయితే, ప్రభుత్వ భూములు బ్యాంకులో పెట్టేసి అప్పులు తీసుకునేది 114 కేసులు అతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సిబిఐ, సిఐడి, కస్టమ్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, పబ్లిక్, ఎంతమంది అతని మీద కేసులు పెట్టున్నారు ఈరోజు. అతను ప్రజలను మోసగించడం తప్ప రెండో చేసే పని లేదనేది అందరూ మాట్లాడుకునే విషయం. సరే, దాంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇరికేస్తూ ఉన్నారు దాంట్లో. సరే, దాని గురించి కూడా చెప్తాను. ఆ ప్రాజెక్టుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఓన్లీ జీవి గారు మా స్నేహితులు, మా వెల్విషర్ కాబట్టి ఆయన ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో ఆయనకు అనుభవం లేదు కాబట్టి కన్స్ట్రక్షన్కి కావాల్సిన సలహాలు, సంప్రదింపులకి నేను ఏ విధంగా చేయాలో చెప్తాను తప్ప ఏ విధంగా నాకు ఫైనాన్షియల్గా ₹1 నేను దాంట్లో పెట్టలేదు, ₹1 నేను తీసుకోలేదు.